హాయ్ గైస్, వెల్కమ్ బ్యాక్ టు రాయల్ విహారీ అనదర్ హర్రర్ వీడియో. సో ప్రతిసారి ఆ, పాడుబడిన బిల్డింగ్లలో వెళ్ళి తీస్తూ ఉన్నా. బట్ ఇప్పుడేంది ఇక్కడ రూమ్లో ఉన్నాడని అనుకుంటున్నారు. సో యాక్చువల్గా ఈ రూమ్లోనే ఒక ఆత్మ అయితే తిరుగుతూ ఉందంట. సో దాదాపు ఒక 1 month బ్యాక్ ఇప్పుడు నేను ఏదైతే రూమ్లో ఉన్నానో ఆ రూమ్లో ఒక వ్యక్తి సూసైడ్ చేసుకొని చనిపోయాడంట. అప్పటి నుంచి ఈ హోటల్ రూమ్లో ప్రజెంట్ ఇప్పుడు నేను ఏదైతే రూమ్లో ఉన్నానో 103 ఈ రూమ్లో నైట్ టైం ఎవరైనా స్టే చేస్తుంటే వాళ్ళ గుండెలపైన వచ్చి ఎవరో కూర్చున్నట్టు, వాష్రూమ్లో మొత్తం ట్యాప్ ఓపెన్ చేయడము, సౌండ్స్ రావడము, ఆటోమేటిక్గా ఏసీ ఆఫ్ అయిపోవడము, ఇలాంటివి అయితే జరుగుతున్నాయంట. ఇదంతా నాకు ఎవరు చెప్పారంటే, యాక్చువల్గా నేను ఇప్పుడు ప్రజెంట్ ఉన్నది హైదరాబాద్కి వచ్చున్నాను. హైదరాబాద్లో ఒక హోటల్ రూమ్ ఇది. ఇక్కడ నేను మామూలుగా స్టేయింగ్ చేద్దామనేసి ఒక హోటల్కి వచ్చాను. ఆ హోటల్లో రిసెప్షన్లో ఉంటాడు కదా, సో తను మన సబ్స్క్రైబర్ అంట. తను చెప్పాడు ఇదంతా నాకు స్టోరీ. అన్న ఇలా ఒక రూమ్ ఉంది, దాంట్లో ఇలా జరుగుతుంది మాకు, సో మీరు అక్కడ ఉండి ఏదైనా వీడియో తీయగలుగుతారా అంటే, సరే డెఫినెట్గా మనకు కావాల్సింది అదే కదా అనేసి ఇదే రూమ్ తీసుకున్నాను. సో ఇప్పుడు టైం వచ్చేసి దాదాపు 10 అవుతుంది నైట్. సో ఈ నైట్ మొత్తం నేను స్టే చేసి చూస్తాను. సో ఏమన్నా యాక్టివిటీస్ రికార్డ్ అయినా ఏమన్నా జరిగా కూడా మీకు నైట్ వర్షన్ కూడా ఆన్లో పెట్టాను. సో ఏది జరిగినా కూడా కంటిన్యూగా రికార్డ్ అవుతుంది. సో స్టే ట్యూన్, ఎంజాయ్ విత్ హర్రర్. నేనైతే పడుకుంటాను. సో ఎవరైతే ఇక్కడ ఆత్మలుగా మారి తిరుగుతున్నారో వాళ్ళకి వెల్కమ్ చెప్తున్నాను. వచ్చేయండి. చాలా బోర్ కొట్టింది పాడుబడిన బంగ్లాలోకి వెళ్ళి. ఇటువంటి అందమైన రూమ్లో కూడా ఉంటారని నేను ఎక్స్పెక్ట్ చేయడం లేదు. సో లెట్స్ స్టార్ట్. కూడా సడన్గా లాగినట్టు అనిపించింది. మీరు రూమ్లో చూడొచ్చు, పర్లేదు. ఎవరైతే ఉన్నారో మీకు ఎటువంటి ఇబ్బంది కలిగించే నేను ఇక్కడికి వచ్చి స్టే చేయడం లేదు. మీరు నిజంగానే ఉన్నారా లేదా, ఇక్కడ ఏదైనా జరుగుతుందా లేదా అని తెలుసుకోనికి నేను వచ్చాను. నేను హాయిగా పడుకుంటాను. మీకు ఎటువంటి అయితే కలగ చేయండి. మీరు ఉంటే ఇలా వచ్చేయండి, మనం మాట్లాడుకుందాం, కుదిరితే పార్టీ చేసుకుందాం. సో మీరు సూసైడ్ చేసుకోవాల్సినంత ఇబ్బంది ఏమొచ్చిందో నాకు తెలియదు. కాబట్టి మీరు వచ్చారండి, చూద్దాం. లెట్స్ మనం ఇప్పటి నుంచి ఫ్రెండ్స్ అవుదాం. ఉన్నారా? వినిపిస్తున్న మాట?
గైస్ దాదాపుగా అప్పటికే 1 అవర్ 2 అవర్ దాకా నేను అలాగే ఫోన్ ఒత్తుకుంటూ ఉన్నాను. సో ఇంకా నిద్ర పట్టేసింది, అలాగే పడుకున్నాను. నేను పడుకున్న తర్వాత జరిగిన యాక్టివిటీస్ చూడండి. సో నేనే షాకింగ్ అవుతున్నాను ఇప్పుడు చూసుకుని. దాదాపు అప్పటికి టైం వచ్చేసి ఆ నైట్ వర్షన్లో రికార్డ్ అయిన ప్రకారము సో 12, 11:40 ఆ టైం అయితే అవుతుంది గైస్. గైస్ లోపల నుంచి ఏదో సౌండ్స్ వస్తున్నాయి. ఎవరది? గైస్ మంచి నిద్రలో ఉన్నా. డోర్ అయితే దన కొట్టినట్టు అనిపించింది. సో మీరు కూడా విన్నారు కదా సౌండ్. భయా నేను ప్రశాంతంగా పడుకోనికే వచ్చా. నిన్ను డిస్టర్బ్ చేయను. నన్ను డిస్టర్బ్ చేయొద్దు భయా. నాకు నిద్ర అంటే పిచ్చి. పడుకున్నప్పుడు డిస్టర్బ్ చేయొద్దు. నీ రూమ్లోకి వచ్చి అంటే ఈ రూమ్ నువ్వు కబ్జా చేసుకున్నావా? నీకన్నా ఎవరు రాకూడదా? అలా ఉంటే ఎలా భయా? ఇది ఒక హోటల్ నమ్ముకొని చాలామంది ఉంటారు కదా బతికే వాళ్ళ టైపు. సో మీరు ఇలా ఈ రూమ్ని కప్ చేసుకుంటే ఈ రూమ్ వాళ్ళకి రెంట్కి అదే వచ్చినప్పుడల్లా ప్రతిసారి 2000 ఎంతో కొంత వస్తూ ఉంటుంది. మీరు ఇలా కప్ చేసేస్తే వాళ్ళకి అది కూడా రాదు. సో ఎస్ లాక్ అయితే వేసేసాను. ఫ్రెండ్స్ ఇంతవరకు నేను వెళ్ళిన చోటల్లో ఎప్పుడైనా సరే అంటే వెళ్ళిన చోట అంటే హంటింగ్ ప్లేసెస్ కాదు, ఇటువంటి ప్లేసెస్కి ఎప్పుడు వెళ్ళలేదు. ఫస్ట్ టైము ఇటువంటి ప్లేస్లో ఒక ఆత్మ ఉందని చెప్పడమే నాకు షాకింగ్ అనిపించింది. ఏముంటుందోలో ఏమోలే అనుకున్నాను. బట్ వెళ్ళిన తర్వాత అక్కడ జరిగే కొన్ని సీన్స్ యాక్టివిటీస్ చూస్తుంటే నమ్మాలా వద్దా, ఉందంటావా లేదంటావా అనే ఆలోచన అయితే నాకు తడుతూ ఉంది. సో బట్ అయితే ఏదో
జరుగుతుంది అనేది అయితే అర్థమవుతుంది. సరే ఏదైనా కానీ అనేసి ఇంకా మనకు అప్పటికే మనం వన్స్ నిద్రపోయామంటే సామాన్యంగా లేము. ఒకవేళ లేసామంటే మళ్ళీ నిద్ర పట్టాలంటే చాలా కష్టము. ఇంకా సర్లే అనేసి మొబైల్ ఎత్తుకుంటూ ఉన్నాను. మళ్ళీ జరిగిన కొన్ని సీన్స్ అయితే చూడండి. గైస్ లోపల వాటర్ సౌండ్ వస్తుంది చూడండి. గైస్ చూడండి, బకెట్ కూడా చూడండి నిండిపోయింది. భయ్యా ఇక్కడ మీరు ఎవరిని ఉండించేలా లేరు. మీకేం ప్రాబ్లము, మీరు ఎందుకు ఇక్కడ ఉన్నారు చెప్పండి. ఇలా వచ్చే పోయే వాళ్ళని ఇలా ఇబ్బంది పెట్టడం కరెక్ట్ కాదు కదా. వాటర్ లేక అందరు చాలా ఇబ్బంది పడుతున్నారు, మీరేమో ఇలా వాటర్ వేస్ట్ చేస్తున్నారు. మీ ప్రాబ్లం ఏదో చెప్పగలుగుతారా? ఫ్రెండ్స్ రిమోట్ చూడండి, రిమోట్ ఇండే ఉంది. వాల్యూమ్ పెరుగుతుంది చూడండి, వాల్యూమ్ పెరుగుతుంది. ఫ్రెండ్స్ రిమోట్ నా చేతిలో ఉంది, నేను ఏం ఒత్తడం లేదు. కానీ చూడండి, రే 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 అరే ఏంట్రా ఇది? ఫ్రెండ్స్ బాగా గమనించి చూడండి, రిమోట్ నా చేతిలోనే లేదు. లాస్ట్లో గమనించారా మీరు? కాంచనా వచ్చింది. నైస్. లైట్గా టెన్షన్ అయితే స్టార్ట్ అవుతుంది. అంటే టెన్షన్ ఏంటంటే ఇంతలా నేను ఎప్పుడు చూడలే. అంటే మనం చాలా రకాలుగా చూసాము, చేసాము, బట్ ఇటువంటిది ఎప్పుడు ఎక్స్పీరియన్స్ కాలేదు. భయ్యా మీరు ఎవరున్నా సరే ఇక్కడికి వచ్చారంటే మీతో కలిసి మీ జరిగిన అన్యాయం ఏంటో తెలుసుకుంటాను. అంటే మీరు సూసైడ్ చేసుకున్నారంటే దానికి చాలా పెద్ద కారణమే ఉంటుంది. అలా ఏదన్నా దానికైనా హెల్ప్ చేయగలుగుతాను. లేదంటే మీకు ఏదన్నా కోరికలు లాంటివి ఉంటే అవి చెప్పారంటే
నా చేతనైతే నేను చేయగలుగుతాను. మీరు కంపల్సరీ మాట్లాడాలి అనుకుంటే డెఫినెట్లీ వచ్చి మాట్లాడండి. లేదు నేను ఇలాగే ఉంటాను, ఇక్కడే ఉంటాను, నాకు ఈ రూమే ఇష్టము అనుకుంటే ఏదన్నా ఏంటి శాంతి పూజలు కానీ ఇలాంటివి అయితే చేసి దీన్ని ఏదో ఒకటి చేయాలనుకుంటున్నారు. మీరంతకి మీరే వెళ్ళిపోతే బాగుంటుంది. మళ్ళీ ఎవరో వచ్చి ఏదో శాంతి పూజలు చేసి మిమ్మల్ని బంధించి ఇదంతా చేస్తారు. సో ఇదంతా మంచిది కాదు కదా. సో మీరే వెళ్తారనేసి నేను అనుకుంటున్నాను. ఇబ్బంది పెట్టారు ఎవరిని అనేసి. మనుషులైతే మాట ఇచ్చి తప్పుతారులే, ఆత్మలు దయాలు అయితే మాటలు తప్పవు కదా. ఇంకా మనకు మాట ఇచ్చినట్టే కదా అనేసి ఇంకా లేట్ నైట్ అయిపోయింది, హ్యాపీగా పడుకుందాంలని పడుకునే తర్వాత మన ఆత్మ బ్రో చూడండి ఎంత పని చేశాడో నన్ను. నువ్వు ఇలా చేసావు అంటే ఇక్కడే డైలీ ఉండిపోతాను, నేను రాసుకొని ఇన్ని ఉండిపోతా. సో గైస్ చూశారు కదా, నేనైతే ఎప్పుడు నిద్రలోంచి మంచం పై నుంచి అలా పడింది ఎప్పుడు లేదు. లేక ఈ ప్లేస్లో పడిపోయానా లేదంటే నిజంగానే మన ఆత్మ బ్రో తోసేసాడా అనేది మీరే కామెంట్ చేయాలి. సో నేనైతే మన ఆత్మ బ్రోనే నన్ను ఉండకూడదు అని తోసేసాడు అని నేను అనుకుంటున్నాను. సో అది ఏది నిజమో ఏది అబద్ధమో అనేది మీకే, మీ డిసిజన్కే వదిలేస్తున్నాను. సో వీడియో నచ్చితే ప్రతి ఒక్కరు లైక్ చేయండి, ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. సో మరిన్ని హర్రర్ వీడియోస్ మన ఛానల్లో వస్తుంటాయి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్, బాబాయ్, లవ్ యూ ఆల్. ఇంకా నేను దీని గురించి కన్క్లూజన్ ఇచ్చినా కూడా బాగుండదు కాబట్టి మీ చాయిస్కే వదిలేస్తున్నాను. సో ఏమనుకోదండి, సారీ ఫర్ ద మీ డిసిజన్కే ఇచ్చేసినందుకు. సో థ్యాంక్స్ ఫర్ వాచింగ్, బాబాయ్, లవ్ యూ ఆల్.